హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఓటింగ్ గురించనమాట. ఓటింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ప్రెజెంట్ ఎవరు అసలు టాప్‌లో ఉన్నారు? ఎవరు బాటమ్‌లో ఉన్నారు? హూ ఈస్ ఇన్ డేంజర్ జోన్? అసలు హౌస్ నుంచి బయటికి పోవడానికి ఎవరు ఇప్పుడు 6 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యి ఉన్నారు కదా! అసలు ఎవరు ఉన్నారు? అనేదైతే ఈ వీడియోలో అయితే క్లియర్ కట్‌గా అయితే చెప్తాననమాట. మన వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇది లైవ్ ఓటింగ్ రిజల్ట్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది. ఓకే. ఇంగ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అయితే సుమన్ అన్న అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ ప్లేస్‌లో 18,922 ఓట్స్ అయితే ఉన్నాయన్నమాట సుమన్‌కి. మామూలుగా దూసుకెళ్ళట్లేదన్నమాట. మన ఇమ్మోనేల్ చెప్పినట్టు 1, 1, 1 అనుకుంటా అయితే మామూలుగా ఎళ్ళట్లేదు. ఒక ఫస్ట్ ర్యాంక్‌లోనే ఉన్నాడన్నమాట. ఎప్పుడు నామినేషన్‌లోకొచ్చినా సుమన్ అన్న అయితే ఫస్ట్ ర్యాంక్‌లో అయితే ఉండడం జరుగుతుంది. భయంకరమైన సింపతి ఉంది బయట. అండ్ సుమనన్న బాడీకి, వాటికి అసలు గేములు, ఆ టాస్క్‌లు గూడా ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పొచ్చు. అంటే ఆయన బాడీతో పోల్చుకుంటే అది ఇవ్వడమే ఎక్కువనమాట. అందువల్లైతే బాగైతే అందులో మనకి ఇంక సుమన్ అన్న అయితే సెలబ్రిటీ కాబట్టి కామెడీ వీడియోస్ కామెడీ రోల్స్ ఎన్నో చేస్తున్నాడు కాబట్టి బయట. అందు రూపంలో అయితే ఓటింగ్ అయితే భయంకరంగా పడుతుందన్నమాట సుమన్‌కి. ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి మన టీమాన్ పవన్. ఆహ్, నిన్న నిన్నటి ఓటింగ్ చూసుకు నిన్నటి ఓటింగ్ చూసుకున్నట్లయితే మన తనూజ అయితే టాప్ ప్లేస్‌లో పోయిందనమాట. టాప్ ప్లేస్ అనమాట. టాప్ 2లో అయితే పోయిందనమాట. ఇప్పుడైతే డిమోన్ పవన్ అయితే నెట్టుకొని వచ్చేసాడనమాట టాప్ 2 ప్లేస్‌కి. ఎందుకొచ్చాడంటే మీరు యెస్టర్‌డే ఎపిసోడ్ చూసుకున్నట్లయితే తనూజ అసలు నామినేషన్ చేసే విధానం అయితే ఎవరికీ నచ్చలేదు. అండ్ మన ఆయిషా కూడా వచ్చి చెప్తుందనమాట. నువ్వు బాండింగ్ పెట్టుకున్నావు. అసలు ఆ బాండింగ్ అని తీసేస్తే బాగుంటుంది. ఆ ముసుగు ఏదైతే ఉందో అది తీసేయి అని చెప్పడం అయితే జరుగుతుంది. అందువల్ల అయితే అదందరికీ కొంచెం కరెక్ట్‌గానే అనిపిస్తుందనమాట. ఇమ్మానుయేల్ కూడా చెప్తాడు తర్వాత. నామినేషన్స్ అయిపోయాక నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పావు. బాగా మాట్లాడావు అది ఇది అని చెప్తాడనమాట. అందువల్లే ఆ ఓటింగ్ అయితే కొంచెం తగ్గడం అయితే జరిగిందనమాట తనుషాకి. టీమాన్ పవన్ అయితే కొంచెం నెట్టుకొని సెకండ్ ప్లేస్‌కి అయితే వచ్చాడు. 18,410 ఓట్స్‌తో టీమాన్ పవన్ అయితే ఒక సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడనమాట. టిమోన్ పవన్‌కి కొంచెం ఓట్లు పడ్డా ఇబ్బంది లేదనమాట. కొంచెం దానికి తగ్గట్టే పెర్ఫార్మెన్స్ కూడా ఉంది హౌస్‌లో. అంటే టాస్కుల విషయంలో అయితేమి, మనోడు పులిహోర కొంచెం ఆ లవ్ ట్రాక్ అయితేమి, మంచిగా నెట్టకొస్తున్నాడని చెప్పొచ్చు. టిమోన్ పవన్‌కి ఓట్లు పడినా అది కొంచెం ఫెయిర్ అనమాట. అన్‌ఫెయిర్ ఏం కాదు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో తనూజ ఉంది. తనూజ అయితే మామూలుగా జస్ట్ అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్నింది. ఇప్పుడైతే థర్డ్ ప్లేస్‌కొచ్చింది. మళ్ళీ ఈ రోజు ఏమన్నా కొంచెం అటు ఇటు చేస్తే ఫోర్త్ ప్లేస్‌కి కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆహ్ 17,457 ఓట్స్‌తో అయితే తనుజ అయితే దూసుకెళ్తుందనమాట. నిన్నటి ఓన్లీ అది ఆ నామినేషన్ చేసే విధానం కానీ, ఆ సుమనన్నలు అలా చేయడం అంటే కొంచెం తను చెప్పిన విషయాలైతే కొంచెం అంతగా అనిపించలేదు. ఆ నామినేషన్స్‌లలో ఎవరికీ నచ్చలేదనమాట. నెక్స్ట్ కొంచెం ఆయిష కూడా ఇందాక చెప్పాను గదా! ఆయిష కొంచెం అలా చెప్పడం సేఫ్ గేమ్ పాయింట్స్ గురించి చెప్పడం వల్ల ఓటింగ్ అయితే తగ్గిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. ఇంక ఫర్దర్‌గా ఏమన్నా గేమ్స్ అట్లా టాస్క్‌లు అవన్నీ ఆడేసి ఏమన్నా కొంచెం ఓటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటుందేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మన భరణి నాన్నగారైతే ఉన్నారనమాట. ఫోర్త్ ప్లేస్‌లో అయితే దూసుకెళ్తున్నాడు. భరణి నాన్నగారి అసలు ఎందుకు ఓటింగ్ తగ్గుతుందంటే, ఒక పక్క అయితే నేను ఆడతాను అంటాడు. ఒక పక్క నేను టాస్కుల్లో మంచి ఇంప్రూవ్‌మెంట్ తీసుకొస్తాను అంటాడు. తీసుకురాడు. సరే నేను బాండింగ్స్ పోగొట్టుకుంటాను అని చెప్తాడు. కానీ ఆ బాండింగ్స్ పోగొట్టుకోడు. ప్రతిసారి ఇలా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అయి క్యారీ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. నిన్నైతే ఆ నామినేషన్స్‌లలో సంజన గారితో అయితే చెలరేగిపోతాడనమాట. ఆగు, ఆగు, ఆగు అనుకుంటా చెలరేగిపోవడం అయితే జరుగుతుంది. దానికి ముందు మన పవన్‌తో అయితే డిస్కస్ చేస్తాడు. ఇప్పుడు చూడు నేను నామినేషన్స్‌లలో అసలు నువ్వు చూసి అసలు బెదురుకుంటావు అసలు నేను నామినేషన్స్ ఎలా చేస్తానని చెప్పడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత సంజన గారితో అరిచిన తర్వాత మరి రాము గారితో చూసావా అసలు ఎలా అరిచానో అని చెప్పడము. రాము అబ్బో! మామూలు విషయం కాదన్నా అంటాం. ఇదంతా అయితే జరిగిందనమాట నామినేషన్స్‌లలో. కేవలం అదేదో అప్పుడప్పుడు సీన్ క్రియేట్ చేయాలని చేసినట్టే ఉంది గానీ ఏదో రియాలిటీగా చేసినట్టయితే లేదు. అందువల్లే అది గూడా జనాలేమి అమాయకులు గాదు గదా! అది అందువల్లే ఓటింగ్ అయితే తగ్గిపోయినట్లయితే అనిపిస్తుంది. మన భరణి గారికైతే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్‌లో దివ్య ఉంది. దివ్య అసలు ఎక్కడ ఉండాల్సిన ప్లేస్ ఎక్కడికో వచ్చేసిందనమాట. కేవలం ఆ బాండింగ్స్ వల్లే వచ్చేసింది. తన గేమ్‌ని తను పోగొట్టుకుంది. ఇప్పుడు ఎవరితో కలిసి ఉండటం లేదు. ఓన్లీ పనిగాతోనే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా గొడవలు గూడా నడుస్తున్నాయి. తనకి తాను గ్రేట్ అనుకోని ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచే తన గేమ్ డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయిందనమాట. అసలు ఆ బాండింగ్ అసలు ఎందుకు పెట్టుకునిందో, ఓన్లీ ఆ బాండింగ్‌లోనే ఎందుకుంటుందో, అదైతే ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి అందువల్లే ఓటింగ్ అయితే చాలా లీస్ట్‌లో పడుతుంది. ఈసారి మనం సిక్స్త్ వీక్‌లో ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోగలేదన్నమాట దివ్య. అలాంటి ఓటింగ్ అయితే అంత తక్కువ ఓటింగ్ అయితే పడుతుంది దివ్యకి. 7,964 ఓటింగ్ అయితే దివ్యకైతే పడుతుంది. అసలు ఏం ఆడట్లేదన్నమాట. నార్మల్‌గా ఎవరితో కలిసి ఉండట్లేదు. బిగ్ బాస్ అంటేనే ఒక
జాయిల్ గేమ్ అనమాట. టాస్క్‌లు ఆడడం, అందరితో కలిసి ఉండడం, కొంచెం జాయిల్‌గా ఉండడం అనేది ఉంటుందనమాట. మనం ఫస్ట్ వీక్‌లో అయితే అదంతా చూసాం దివ్యలో. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఒక హై రేంజ్‌లో పెట్టుకున్నాం. ఈ అమ్మాయి టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది అనిపించింది. కానీ నెక్స్ట్ భరణి గారైతే ఎప్పుడైతే వార్నింగ్ పెట్టుకున్నారో అప్పటి నుంచి భరణి గారు డౌన్ అయిపోయారు. దివ్య గారు కూడా డౌన్ అయిపోవడం అయితే జరిగిందనమాట. వాళ్ళిద్దరికైతే లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుంది. కానీ కొంచెం భరణి గారికి కొంచెం ఎక్కువ ఓటింగ్ పడుతుందనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్‌లో వచ్చేసి రాము రాథోడ్ అయితే లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడనమాట. 7682 ఓట్స్ అయితే పడ్డాయి. నేను ఇప్పుడు చూసాను కదా! ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడే జస్ట్ ఒక 3 ఓట్స్ అయితే పెరిగాయన్నమాట రాము రాథోడ్‌కి. లైవ్ ఓటింగ్ అనమాట నేను చెప్పేది ఇప్పుడు మీకు. రాము రాథోడ్ ఎందుకున్నాడంటే ఇప్పుడు మనం ఎందుకు ఓటింగ్ తక్కువ పడుతుంది? అసలు టాస్క్‌లు ఆడాడు, కెప్టెన్సీ చేశాడు. నాగార్జున సారే చెప్పాడు. మామూలుగా చేయలేదు కెప్టెన్సీ నాగార్జున సారే చెప్పాడు. కానీ లీస్ట్ ఓటింగ్ ఎందుకు పడుతుంది అనంటే ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు కదా నామినేషన్స్‌లలో. వాళ్ళతో పోల్చుకుంటే రాము రాథోడ్ కొంచెం తక్కువ ఆడుతున్నాడన్నమాట. వీళ్ళతో పోల్చుకుంటే అంతే. ఇప్పుడు కెప్టెన్సీ చేశాడు, టాస్క్‌లు బాగా ఆడుతున్నాడు అన్నీ ఓకే. కాపోతే ఇప్పుడున్న 6 మెంబర్స్‌తో పోల్చుకుంటే టాస్క్ విషయంలో అయితేమి, మాట్లాడే విధానంలో అయితేమి, బయట ఫేమ్ విషయంలో అయితేమి వీటిల్లో కొంచెం తక్కువ ఉండడం ద్వారే పడుతుందయితే అనిపిస్తుంది. కానీ మనం ఫేమ్ అది ఇది అంటే దివ్య అయితే అసలు కామన్ మ్యాన్. ఆమెకెందుకు పడుతుందని కూడా అనుకోవచ్చు. దానివల్ల ఇంకోటేంటంటే వీళ్ళ కొంచెం హుషారుతో పోలిస్తే రాము అయితే కొంచెం డౌన్‌గా ఉండడం అయితే జరుగుతుంది. అందువల్ల లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుందనిపిస్తుంది. కానీ లాస్ట్‌కొచ్చేసరికి నాకేమనిపిస్తుందంటే దివ్య, భరణి గారు డౌన్‌కొచ్చేసేసి రాము రాథోడ్ అప్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపించిందంటే మనం మొన్న చూసినా అతను బాగుందనమాట. అసలు మాట్లాడే విధానం గాని, ఆ టాస్క్‌లు ఏమన్నా ఇచ్చినా కొంచెం మనుషుల్లోకెళ్ళిపోయి అది డిస్కషన్ ఏమైనా నడుస్తుంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అదంతా బాగుందనమాట. నాకు తెలిసి ఇంకా 2 డేస్‌లో రాము రాథోడ్ పైకెళ్ళిపోతాడనిపిస్తుంది. లాస్ట్‌లో భరణి గారు, దివ్య గారైతే ఈసారి డేంజర్ జోన్‌లో ఉంటారనిపిస్తుంది. ఈ సెకండ్ ఇప్పుడు చూస్తుంటే లైవ్ ఓటింగ్ అయితే చూస్తుంటే ప్రస్తుతానికైతే భరణి గారు, దివ్య గారు, రాము రాథోడ్ అయితే ప్రస్తుతానికైతే డేంజర్ జోన్‌లో ఉన్నారు. రాము అయితే నాకెందుకో తన యాప్స్ చూస్తుంటే ఒక 2 డేస్‌లో నెట్టకపోయేటట్టే ఉన్నాడు. లాస్ట్‌కి ఇంగ ఈళ్ళు ఎలాగో బాండింగ్ పోగొట్టుకోరు కదా! ఇప్పుడు సారీ. భరణి గారు అండ్ దివ్య గారు వీళ్ళు బాండింగ్ ఎలాగో పోగొట్టుకోలేరు కాబట్టి ఖచ్చితంగా డేంజర్ జోన్‌లో ఉంటారు. ఖచ్చితంగా మన భరణి గారి ఫ్యామిలీ అయితే ఈసారి ఎలిమినేట్ అయిపోతుందనమాట. ఇలాగే వీళ్ళు ఇలాగే బాండింగ్స్ పెట్టుకుంటే మాత్రం భరణి ఫ్యామిలీలో నుంచి ఒకరైతే వెళ్ళిపోవాల్సొస్తుందనమాట బయటికి. ఈ వీక్ జరగబోయేది అదే. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ లైవ్ రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఒక 3 డేస్ అయితే ఉన్నాయి. మరి పోను అసలు ఓటింగ్ ఎలా పోతుంది ఏంటి అనేది ప్రతిరోజు నేను ఓటింగ్ గురించి అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. చూద్దాం. మరి ఫ్రైడే వచ్చేసరికి అసలు ఏంటి రాము రాథోడా? లేకపోతే మన దివ్యానా? భరణినా? వీళ్ళ ముగ్గురేలే. వాళ్ళ ముగ్గురైతే సేఫ్ అనమాట. ఇప్పటి నుంచే సేఫ్ ప్లేస్. మామూలుగా పడట్లేదు ఓటింగు. మొత్తం అసలు మన తెలుగు స్టేట్స్ అంతా మన హైదరాబాద్ ఇటు సైడ్, తెలంగాణ అటు సైడ్, మన ఆంధ్ర మొత్తం గుద్దేస్తున్నారు ఓటు. మామూలుగా ఎయట్లేదనమాట వాళ్ళకి. వీళ్ళ ముగ్గురు చూసుకున్నట్టయితే కొంచెం ఆట కూడా అటు ఇటు ఉంది. ఓట్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట అటు ఇటుగా. వీళ్ళ భరణి గారు అండ్ దివ్య గారైతే ఒకరైతే ఖచ్చితంగా ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయన్నమాట. ఇప్పటికి వాళ్ళు క్రేమ్ అయితే ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఆ బాండింగ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అయితే కష్టం. భరణి గారు కూడా వస్తాను అంటాడు, రాడనమాట. దివ్య కూడా మరీ ఏదో ఇంట్లో మన చిన్న పిల్లలు అలుగుతారు కదా! అలా అయిపోయిందనమాట. నిజంగానే మా నాన్న అన్నట్టు ఫీల్ అయిపోయి, ఆమె ఫీల్ అవ్వడం, ఈయన యాపిల్ కోయడం ఇదంతా జరుగుతుందనమాట. మరి చూద్దాం. మరి ఎలిమినేట్ అయిపోతే అసలు ఏ బాండింగ్ ఉండదు. ఇల్లు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండదన్నమాట. బాండింగ్స్ అయితే కొంచెం గేమ్ టైప్ వస్తదన్నమాట. భరణి ఫ్యామిలీ నుంచి అయితే ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఎవరన్నా మీరు గాని దివ్య గాని, భరణి గారు గాని అండ్ రాము రాథోడ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వాళ్ళైతే డేంజర్‌లో ఉన్నారు. ఓట్లయితే ఏసుకోండి. ఓకేనా? అండ్ థాంక్ యూ సో మచ్.